ఉన్నది లేనట్టు అన్నది అననట్టు మసిబూసిన మారడికాయ మాటలు మస్తుగా మాట్లాడుతుంటారు కొంతమంది లీడర్లు. అయితే అందరు లీడర్లు ఒక లెక్క, విహెచ్ కాక ఒక లెక్క. ఎవ్వలన్నా ఏమన్నా అనుకొని లోపట ఏది ఉంటే బయటికి అదే మాట్లాడతాడు. తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్ళైనా సరే గట్టిగా అరుచుకుంటాడు. ఇట్లనే ఇగో మళ్ళోసారి కాక ఎవరి మీదనో గట్టిగా నారాజైండట. ఆ కథ ఎందుకు చూసేద్దాం భార్య. గతంలో సతీ సావిత్రి సినిమా చూసిన నేను భర్తను చంపడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కాళ్ళు మొక్కింది. అయా నా భర్తని కాపాడు కాపాడు అన్నది. ఆ జమానా వేరే, ఈ జమానా వేరే. అయినా పెద్ద మనిషి మాకంటే నీకే ఎక్కువ తెలుసుంటదిగా ముచ్చట. అసోంటోళ్ళు ఇప్పుడు ఉన్నారా అనే కాక. చూడండి, భార్యను చంపిన మృతదేహాన్ని సెల్ఫీ, గొంతుని బిగించి భర్త హత్య, భర్తనేమో భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతుంది. ఇదేం కల్చర్ రా బాబు, నాకు అర్థం కాదు. కలికాలం అంటే గట్లనే ఉంటది కావచ్చు హనుమంతన్న. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నీ అసోంటోళ్ళు నలుగురు పెద్ద మనుషులు ఊకొని మాట్లాడాలి అనుకుంటారు పబ్లిక్. రోజు వారంలో గత 2 నెలల నుంచి ఇవే స్టేట్మెంట్లు. మొదలు పెళ్లి, తర్వాత లవర్ తోటి కలిసి చంపడం, పండుకున్నటువంటి భర్తను చంపడం. ఇది ఏమిటి? ఇది ఏమి ఆచారం? నాకు అర్థం కాదు. మరిగా ఎట్లనే ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఏం చేస్తే మంచిగా ఉంటది అంటావు? అదేవిధంగా జ్యుడిషియరీలో ఉన్నట్టు లాయర్లు కానీ మేధావులు కూడా దీంట్లో, అదే మహిళా సంఘాలు కూడా మీటింగ్లు పెట్టి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి, సెమినార్లు పెట్టి ఈ ఆచారం ఫినిష్ చేయకపోతే కొత్త తరం వారు కూడా ఇదే ఆలోచన చేస్తారు అంటూ నా పిల్లలు కూడా, అరే మా అమ్మనే చంపింది కదా మా నాయనను నేనెందుకు చంపొద్దు అనే ఆలోచన వస్తుందా లేదా? వామ్మో, నిజంగానే గట్ల గీట అయ్యిందంటే ఇక మనుషులు బతకరు. తలుచుకుంటేనే బుగులైతాంది. సీఎం సార్తో మాట్లాడి నువ్వేవో కమిటీ ఇస్తే మంచిగా ఉంటదేమో అనుకుంటారు చాలా మంది. నీ అసోంటి పెద్ద మనుషులు చెప్తేనన్నా అసోంటి వాళ్ళు మారుతారేమోనే కాక. ఎవరైనా అటు మహిళలు కానీ ఇటు మగవాళ్ళు కానీ ఆలోచనలో మార్పు రావలేదంటే సరిదిద్దుకోవాలి తప్పితే ఈ చంపడం ఏమిటి? మీరు చస్తున్నారు, చంపేస్తారు, తర్వాత పిల్లలు ఏం కావాలి? ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉండగా కూడా మళ్ళీ ఇలాంటి చంపుడు జరుగుతుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏమైతుంది? అయినా నీకున్నంత ఆవేదన అందరికి ఉంటదానే. నిన్నీయాల మనుషుల పానాల కంటే ఎక్కువ కుక్కలు మూగజీవాల పానాల మీదనే చాలా మందికి గట్టిగా పాయరం అవుతుంది. రేణి దేశాయి, మేనకా గాంధీ, అక్కినేని అమల గారు కుక్కలను చంపొద్దు, జంతువులను చంపొద్దు, వాటికి మాటలు రావు, ఏదో తప్పులు జరుగుతుంటే దాన్ని సరిదిద్దుమని కొందరు కోర్టు కూడా పోతున్నారు. కోర్టు దాంట్లో పోయింది, కోర్టు కూడా చివాట్లు పెడుతున్నది. జంతువుల గురించి మీకు ఇంత శ్రద్ధ ఉన్నప్పుడు మహిళా మగవాళ్ళల్లో భార్య భర్తలలో ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంది? దీని మీద చర్చ జరిగి దీని మీద ఇలాంటి ఆచారాన్ని పోగొట్టడానికి ప్రతి ఒక్కరు బాధ్యత. ఇక గిట్లా దినం ఇంటి ఆయన చంపిండని, ఇంటి ఆమె చంపిందని వార్తలు చూసి పెద్ద మనిషికి మస్తు బాధ అయిందట. అందుకే ఏదో ఒకటి చెయ్యాలి, మేధావులంతా మాట్లాడాలి, మనుషులలో మార్పు తీసుకురావాలి అన్నట్టు మాట్లాడిండు. పెద్ద మనిషి అంటే మరి పెద్ద మనిషి తరీకలనే మాట్లాడిండు విహెచ్ కాక. మరి ఏం చేస్తారో కాక ముచ్చట్లు ఎంత దాకా పోతాయో చూడాలి.